లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు గురువారం, మే నెల 21వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత్ యోహాన్ గారు రాసిన శుభవార్త నుండి 17వ అధ్యాయము వచనములు 20 నుండి 26 వరకు. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకమును తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నాయందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలెనని కోరుకొనుచున్నాను. ఏలైనా లోక ఆరంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడువైన తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నాయందు కనబరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును నిన్ను వారికి తెలియజేస్తుని, ఇక ముందును తెలియజేసేదను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. అలనాడు ఆ 11 మంది 12 మంది శిష్యుల కోసమే కాకుండా యేసయ్య పలుకుతున్నారు, ఇదిగో వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. అంటే అపోస్తుల దగ్గర నుండి బోధన మనం విని విశ్వసించాం కాబట్టి యేసు ప్రభు అంటున్నారు, విశ్వసించిన వారందరూ ఒకరుగా ఉండేటట్లు ఐక్యమే ఉండినట్లు ప్రార్థించుచున్నాను. అంటే మనందరి కోసం కూడా యేసయ్య ఈరోజు తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆయన ప్రేమ అమోఘం, ఆయన ప్రార్థన శక్తివంతమైనది. మనందరినీ కూడా సైతాను శక్తుల నుండి, దుష్టుల నుండి కాపాడుతాడు. నిన్నటి దినం చెప్పుకున్నాం, యేసయ్య తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకము నుండి వారిని తీసుకొని వచ్చి మనలేదు, కానీ దుష్టుడు వారికి దూరంగా ఉండేటట్లు చేయండి, దుష్టుడు బారి నుండి వారిని కాపాడండి అని యేసయ్య ఈరోజు మనందరి కోసం తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారందరూ ఒకరిగా ఏకమై ఉండినట్లు ప్రార్థించున్నాను. ఓ తండ్రి, నేను నీయందును నీవు నాయందును ఉండినట్లే వారిని కూడా మన యందు ఉంచండి. అంటే మనందరం కూడా ప్రభు క్రీస్తులో ఉండమని ప్రార్థన చేస్తున్నారు, ఉండాలని తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు మన కోసం. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకు నీవు నన్ను పంపించవనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితిని తెలుసుకున్నట్టుకు వారి యందు నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలమనే వారును ఉండునట్లు కోరుకుంటున్నాను. నేను ఎక్కడున్నానో వారు కూడా అక్కడే ఉండాలి అని మనందరినీ కూడా యేసయ్య తన దగ్గరే ఉంచుకోవాలని యేసయ్య తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. విన్నారు కదా మిత్రులారా, ఎంత గొప్ప ప్రార్థన ప్రభు క్రీస్తు మన కోసం చేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఆయన దగ్గరే ఉండాలని.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభు, ఈ దినము యేసు ప్రభు చేసిన ఈ గొప్ప ప్రార్థనను విని మమ్మల్ని ప్రభు క్రీస్తు యొక్క ప్రార్థనను అంగీకరించి మమ్మందరినీ కూడా మీ చెంతనే ఉంచుకోమని, సైతాను బారిన, దుష్టుడి బారిన మమ్మ ప్రతిక్షణం కాచి కాపాడమని, ఈ మనవులన్నీ కూడా మా నాథుడు మేకే కుమారుడైన నజరుడని యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.